హలో అయిపోయింది మీకు ఇచ్చిన హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది. ఇప్పుడు అమ్మతో ఆడుకోవాల్సిన టైం. వస్తున్నారా? పెట్టేయండి ట్యాబ్లు, ఫోన్లు, టీవీలు. పిల్లలకి హాలిడేస్ 3 days. అయితే పిల్లల్ని మీరు ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో చూడగానే ఏంటి స్వప్న వాళ్ళ ఇంట్లో ఇంకెప్పుడు గేమ్స్ అయినా అంటే లేదండి, ఛాన్సే లేదు. ఎవ్రీడేలో మేము ఓన్లీ హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాం. మీ ఇష్టం ఉన్న వీడియో గేమ్ ఆడుకోండి, ఫోన్లు చూసుకోండి, ట్యాబ్లు చూసుకోండి అని చెప్తాం. అది అరగంటే టైం ఇస్తాం. అది కూడా ఇవ్వకపోతే ఈ రోజుల్లో పిల్లలకి మనం ఏదో వాళ్ళని కావాలని కట్టెడ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ వాళ్ళకు కూడా తెలియాలి కదా, అది కూడా వాళ్ళ ఫన్ టైము. సో హాలిడేస్ అనే కాదు, మామూలుగా సాటర్డే సండే రోజు వాళ్ళ నాన్న తీసుకెళ్తాడు. ఒక స్విమ్మింగ్ వెళ్తారు, ఫుట్బాల్ వెళ్తారు, మంచిగా ఆడుకుంటారు. అండ్ చాలామంది మీ పిల్లలు చాలా బొద్దుగున్నారు అంటే వాళ్ళు అలాగే, జీన్సే అలా ఉంటుంది. కానీ వాళ్ళ యాక్టివిటీస్ అయితే చాలా బాగా చేయిస్తున్నాము. మొన్న ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను మీ అందరినీ చాలా మిస్ అయినాను అన్న. పిల్లల్ని తీసుకురావాలని ప్రతి షాట్లో చెప్పిన అనమాట. కొంతమంది నా మీద కామెంట్స్ పెట్టారు, ఏమని తెలుసా, మీరు అసలు ఎప్పుడు పిల్లల్ని పట్టించుకోరు, ట్రిప్పులకు తీసుకెళ్లరు, మీరే వెళ్తారు అని అంటున్నారు. ఎవ్రీ టైం తీసుకెళ్ళే ట్రిప్కి జస్ట్ పని ఉన్నప్పుడే వెళ్తుంది. అవ్వనే ఏంటంటే అమ్మ వాళ్ళు ఎప్పుడు చూసినా మంచి ప్లేసెస్ తీసుకుపోతారు ట్రిప్స్కి. అయితే ఈసారి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని తీసుకెళ్ళలే, కానీ మోస్ట్లీ అన్ని ట్రిప్స్కి మేము వెళ్తాము. కానీ మా అమ్మ వాళ్ళు ఎట్లా యాక్టివ్ ఉంటారో ఏమో ట్రిప్స్లో, అసలు ఫుల్ రన్నింగ్ చేస్తారు, ఫుల్ మాట్లాడతారు ట్రిప్స్లో. నాకు అర్థం ఉండదు ఎట్లా యాక్టివ్ ఉంటారో అని. కానీ నన్ను మంచిగా ట్రిప్స్ తీసుకుపోతారు, అన్నీ మంచిగా చూపిస్తారు. అంటే ఫస్ట్ మేము వెళ్తామండి, అక్కడ వాళ్ళకి కంఫర్టబుల్ ఉందా లేదా, ఈ ప్లేస్కి కిడ్స్ని తీసుకురావచ్చా కాదా అని ఫస్ట్ మేము దాన్ని మానిటర్ చేస్తాం. తర్వాత పిల్లల్ని తీసుకెళ్తాం. అండ్ మెయిన్ థింగ్ మా కాన్సెప్ట్ ఏంటి అంటే, అందరు పేరెంటింగ్ ఒకలాగా ఉండదు. ఎందుకు అవుతున్నావు చూడను. అయితే ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ టైం ఖచ్చితంగా ఉండాలి. మాకు పర్సనల్ టైం మేము ఎంజాయ్ చేస్తాం. నేను, మా ఆయన, యశు వాళ్ళ ఆయన, మా నలుగురికి మేము ఎంజాయ్ చేస్తామండి. మేము చేయాల్సిన టైంలో చేస్తాం. వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళని ఇక్కడ పెట్టేసి వెళ్తాం. మా అత్తమ్మ దగ్గర వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ నాని వాళ్ళకి బాగా అలవాటు. ఏమంటావు బేటా? నానితో ఎట్లుంటుంది మీ టైం? మేము ఇక్కడ లేనప్పుడు మీరు ఎందుకు ఇంట్లో ఉంచినామని ఎప్పుడైనా నేర్చిరా? ఏమో ఎప్పుడు. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఏం చేస్తాం, మార్నింగ్ ఈవినింగ్ ఫోన్ చేస్తారు, మాట్లాడతాం కదా. ఏం చేస్తాం బేటా? మాట్లాడతారు, మాతో టైం స్పెండ్ చేస్తారు అక్కడ నుండి ఫోన్ చేసి. ఎస్. అండ్ వీళ్ళకి ఏం కావాలో, ట్యూషన్ టైం అయినా లేకపోతే ట్యూషన్ నుండి పికప్ అయినా ఎవ్రీథింగ్ మేము మానిటర్ చేస్తూనే ఉంటాం. అంటే మేము అక్కడ ఉంటాం కానీ మా మైండ్ ఖచ్చితంగా కిడ్స్ మీద ఉంటుంది. మా ఆయన ఈజ్ లైక్ ఒక డైరెక్టరు, కంపెనీకి హెడ్. తనకి కూడా మధ్య మధ్యలో ఆ స్ట్రెస్ ఉంటుంది. ఆ రిలీఫ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ట్రిప్స్కి వెళ్ళాలి. ట్రావెల్ ఎంజాయ్ చేస్తాం కాబట్టి మేము వెళ్తాం. అంతేగాని పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు, మేము అక్కడ వాళ్ళని అవాయిడ్ చేస్తున్నాం అన్నది కాదు. నేననే కాదండి, మీరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ టైం కంపల్సరీ. ఇంట్లో ఎంత స్పెండ్ చేసినా కూడా అప్పుడప్పుడు వైఫ్ని ట్రిప్స్కి తీసుకెళ్ళండి, హస్బెండ్తో అట్లా బయట టైం స్పెండ్ చేయండి. అండ్ కిడ్స్కి హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళండి. వాళ్ళ స్కూల్ టైంలో పేరెంట్స్ ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళ దగ్గర వదిలిపెట్టండి. మళ్ళీ వీళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు పేరెంట్స్ని కూడా, అత్తమ్మని, అమ్మని, వాళ్ళని కూడా ట్రిప్స్ తీసుకెళ్తూ ఉన్నారు. ఫ్యామిలీ టైంని మొత్తం కంప్లీట్గా మేము బ్యాలెన్స్ చేస్తాము. చూసి మీరు వీడియోలో పిల్లల గురించి, పిల్లల్ని తీసుకురావాలి అంటున్నావు, తీసుకెళ్ళట్లేదు అంటే డెఫినెట్గా మదర్గా నాకు అక్కడ నా పిల్లలు ఉండాలనిపిస్తుంది. సో అప్పుడు నేను చెప్పానే తప్ప పిల్లల్ని తీసుకురావద్దని చెప్పలేదు. మీరు ఆ ప్లేస్కి ప్లాన్ చేస్తే పిల్లలతో బాగుంటుందని. నెక్స్ట్ మేము ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ ఫస్ట్ వీక్లో కోనార్కి వెళ్దామని మేము ప్లాన్ చేసాము. సో ఇప్పుడు ఈరోజు, రేపు, ఎల్లుండి ముగ్గురికి హాలిడేస్. అయితే యశు వాళ్ళ బాబు, చాలామంది యశుకి ఎంతమంది పిల్లలు అంటే వీడు ఒక్కడే, నా చిట్టి తండ్రి పెద్దోడు. యశుకి 3, నాకు 3 వీళ్ళనమాట. సో బాబు ఇంకేంటి నాన్న, అమ్మ గురించి చెప్పు. పెద్ద బాబు కెమెరా ఆన్ చేసి అయినా నా గురించి కన్నా యశు గురించి ఎక్కువ మాట్లాడతాడు. ధ్రువ, పిన్ని గురించి చెప్పు బేటా. పిన్ని ఎట్లా చూసుకుంటుంది నేను? పిన్ని బాగానే చూసుకుంటుంది, బట్ చిన్న పిల్లలాగా యాక్ట్ చేస్తుంది. అమ్మ ఎట్లా చూసుకుంటుంది? అమ్మ కూడా బాగానే చూసుకుంటుంది. నాన్న కూడా బాగానే చూసుకుంటాడు. నాని కూడా బాగానే చూసుకుంటారు. ఇదేం క్వశ్చన్. ఇంకా మాలో ఇంకా మీకు ఏమైనా చేంజెస్ కావాలా? ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అమ్మ దగ్గర నుండి, నాన్న దగ్గర నుండి? నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేదు. యాక్చువల్గా మామూలుగా ఏమైనా బర్త్డేస్ అయినా కానీ, ఏమైనా ఫెస్టివల్స్ అయినా కానీ గెట్ టుగెదర్ చేస్తాం కదా, ఎవ్రీ టైం పప్పు ఈ క్వశ్చన్స్ అడుగుతుంది. మేము షూట్ చేయం అంతే.
ఎవ్రీ టైమ్ వాళ్ళ బర్త్డే అయినా మా బర్త్డేస్ అయినా మా యానివర్సరీస్ అయినా కేక్ కోసేటప్పుడు ధ్రువ్ నీకు ఈ మంత్లో కానీ ఈ బర్త్డే కానీ ఏదైనా నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, నీకు ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అమ్మ ఏమైనా చేయాలా, నాన్న ఏమైనా చేయాలా అని అడుగుతా. విధుని అడుగుతాను, శాండీని అడుగుతాను, వాళ్ళు ఓపెన్ అవుతారు. అండ్ ఎవ్రీడే నైట్ నేను ఎక్కడికి షూటింగ్కి వెళ్ళినా సరే వాళ్ళు పడుకున్న దగ్గరికి వెళ్ళి కిస్ చేసి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్తా. అండ్ వాళ్ళకి స్టోరీస్ చెప్తా, వెతికి స్టోరీస్ ఎట్లా చెప్తా సార్? నీకు నా స్టోరీస్ ఇష్టం కదా, స్టోరీ వినగానే వాడు నిద్రపోతాడు. కార్ ఎక్కగానే వాడికి నా స్టోరీ కావాలి. చెర్రీ బెర్రీ కూడా నా స్టోరీ ఎంజాయ్ చేస్తారు. అంటే క్వాలిటీ టైం పిల్లలతో మేము ఇనఫ్ టైం, మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ కిడ్స్ కూడా మాతో చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు అండ్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవండి. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం. మాలాగే మీరు ఉండమని చెప్పట్లేదు, మీరు ఎలా ఉంటారో మాకు చెప్పమని కూడా చెప్పట్లేదు. వాట్ వీఆర్ అన్నది జస్ట్ మేము ఓపెన్గా చెప్తున్నాము. కాకపోతే 24 hours పెట్టలేము కదా బిగ్ బాస్ లాగా. సో మీరు కొన్ని చూసి మీరు అట్లా మీరు కరెక్ట్ పేరెంట్స్ కాదు, కరెక్ట్ వైఫ్ కాదు అట్లా అనడం కరెక్ట్ కాదు. అండ్ వీళ్ళు ముగ్గురులో ఇప్పటికీ ధ్రువ్, విధు నేను ఇచ్చిన డ్రెస్లు సెలెక్ట్ చేసుకోరని. ఏదైనా సరే అమ్మాయి ఇక్కడికి వెళ్తున్నాం, మాకు ఏం డ్రెస్ ఇస్తావంటే తీసి వేసుకుంటాం. ఈ చిచ్చర పిడుగున్నాడు కదా, వీడికే చాయిస్లు ఎక్కువ, స్టైల్ ఎక్కువ. కానీ ఇప్పుడు వాడు కూడా మారిపోయాడు కదా. సో ఏం చేద్దాం చెప్పు ఇప్పుడు? కొంచెం బయటకు వెళ్దామా? రేపైతే క్రిస్మస్కి నేనే ఇంట్లో కుక్ చేస్తా. ఏం కేక్ కావాలో చెప్పండి. ధ్రువుని కేక్, ప్లమ్ కేక్, వద్దు చాక్లెట్. చాక్లెట్ కేకా? చాక్లెట్ కప్ కేక్స్ చేస్తా. ప్లమ్ కేక్ క్రిస్మస్ ఫేమస్ కదా. ప్లమ్ కేక్ చేస్తా. ధ్రువ్ నీకు ఏం డెజర్ట్ కావాలి? చాక్లెట్ ఇష్టం. సరే చాక్లెట్ కప్ కేక్స్ చేస్తా. నీకు చాక్లెట్ చాక్లెట్. అండ్ ఎవ్రీ సంక్రాంతికి మేము ఏం చేస్తామో నేను చెప్పక్కర్లేదు. అసలు ఈ వీడియో తీస్తున్నామని కూడా వీళ్ళకి ప్లాన్ లేదు. జస్ట్ నేను వచ్చాను, స్టార్ట్ చేసామంతే. సంక్రాంతికి ఏం చేస్తాం బేటా? టైట్ లైట్ వేస్తాము, జాలడికి వెళ్తాము, అలా ఆడుకుంటాము. నాన్నకి ఏం ప్రామిస్ చేసినాం సంక్రాంతికి? సంక్రాంతికి మళ్ళీ వస్తామని. ఎస్, నెక్స్ట్ సంక్రాంతికి ఎవ్రీ సంక్రాంతికి మేము అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేస్తామన్నమాట. అండ్ ఎవ్రీ డిసెంబర్లో కంపల్సరీ ఒక ట్రిప్ ప్లాన్ చేస్తాం. సమ్మర్లో ఒక 10 to 15 days ట్రిప్ కదా. ఈసారి గోవాకి వెళ్దామా? గోవాకి 1 month? ఫుల్ మంతా? ఏం చేస్తారు 1 month అక్కడ? గోవా కాకుండా ఇంకేమైనా? చెర్రీ మనం వెళ్తాం కదా, ఏంటది సూపర్ మార్కెట్ పేరేంటి? సూపర్ మార్కెట్. గోవా అప్పుడు మేము వెళ్తుండే పేరేంటి గుర్తు రావట్లేదు నాకు, చెప్పండి. వస్తలే. అప్పుడు మేము వెళ్ళి కొనుక్తుండే. అప్పుడు ఎప్పుడు నాకు గుర్తొస్తలేదే అదేంటి ఆ సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ బాగుంటది, యూనిక్ గా ఉంటుంది నేమ్. ఆ సూపర్ మార్కెట్లో ఏమైనా తీసుకురమ్మని పంపించిన దానికన్నా ఇలా చాక్లెట్లు బిస్కెట్ల ఖర్చు ఎక్కువ అవుతుంది నాకు. హీరో వన్స్ అగైన్ టీవీఎస్ షోరూమ్ దగ్గర కొంచెం ఇట్లా దగ్గర ఉంటుంది కదా. అవును. అండ్ గోవాలో బెస్ట్ పార్ట్ ఏంటి? బీచెస్. లాస్ట్ టైం బీచ్ అడ్వెంచర్ చేసినాం కదా. లాస్ట్ టైం శాండీ మిస్ అయ్యిండు. ఈసారి ఫుల్ రూమ్ బుక్ చేస్తా. చాలామంది మీకు అక్కడ ఓన్ హౌస్ ఉందా, గెస్ట్ హౌస్ ఉందా అంటే గెస్ట్ హౌస్ లేదు, ఓన్ హౌస్ లేదండి. మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ఎవ్రీ ఇయర్ మా కోసం ఒక 1 month ఇస్తారు. కానీ మాకు అక్కడ హోటల్ స్టే అదంతా నాకు తెలియదు. మేము హోటల్లో అసలు గోవాలో ఎప్పుడు లేము కూడా. కానీ కాలనీలో ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి, మేము తిరిగిన ప్లేసెస్ అన్నీ గోవా సిటీస్ మా దాంట్లో ఉంది. అది చూస్తే మీకు ఎక్కడికి వెళ్ళాలి, మార్కెట్ అవన్నీ మీకు తెలుసు. నెక్స్ట్ టైం ధ్రువ్ ఎక్కడికో వెళ్దామన్నాడు. ఎక్కడినా? వండర్లానా? వండర్లో ఆల్రెడీ వెళ్ళొచ్చాం కదా. హైట్స్ ఎక్కొద్దు బేటా. లేదు, ఈ డిసెంబర్ 29th, 30, 31st నాన్న రిసార్ట్స్ బుక్ చేస్తా అన్నాడు. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ ఫుడ్ బాగుంటుంది. నేను ఫుడ్ ప్లేస్ మటుకు మంచిగా ఉండాలి వీళ్ళకే అని చెప్పిన. అండ్ రైడ్స్ ఉన్నాయంట, అక్కడికి వెళ్దాం. అండ్ వీళ్ళు మంచిగా చదువుకుంటారండి. ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టారు తెలుసా. ఇయర్లో వీళ్ళకి 98% అటెండెన్స్ ముగ్గురికి ఉంటుంది. అది బెస్ట్ పార్ట్ అనమాట. ట్యూషన్ వెళ్ళా అని మారం చేయరు, హోంవర్క్ చేయను అని మారం చేయరు, మంచిగా చదువుకుంటారు. హాలిడేస్ లేకుండా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్దాము, ట్రిప్స్కి వెళ్దాము అంటే వాళ్ళ అమ్మ మేము ఇంట్లో ఉంటాం, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, మేము రాము అని వీళ్ళే చెప్తారు కదా బేటా. ఎందుకట్లా? చదువు కూడా ఇంపార్టెంట్ అమ్మా. సో అందరి పేరెంటింగ్ ఒకలా ఉండదండి. మా మమ్మీ డాడీ ఏమో అప్పుడు మేము లేకుండా ఇంట్లో నుండి కదిలేవాళ్ళు కాదు. ఎక్కడికి వెళ్ళినా పిల్లలతోనే వెళ్ళాలి అనేవాళ్ళు.
తర్వాత ఇప్పుడేమంటారు తెలుసా, అప్పుడు మీకోసం మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్దామంటేనేమో ఓపిక లేదు, డబ్బులు ఉన్నాయి, టైం ఉంది, కానీ వెళ్ళాలంటే ఓపిక లేదు అని వాళ్ళు అంటారు. అది నిజమే కదా. సో ఎవరు ఎంజాయ్ చేసే టైంలో వాళ్ళు ఎంజాయ్ చేయండి, పిల్లల గురించి ఆలోచించండి. అండ్ పేరెంటింగ్ టైం ఉంటుంది పిల్లలతో, అలా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఎవరిని ఏ టైంలో ఏమీ మిస్ అవ్వం అనేది మా కాన్సెప్ట్. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. నువ్వేమంటావు? సరే బాయ్. బాయ్ బాయ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్.